హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజైతే నేను మా ఇంట్లో మిగిలిన అన్నంతో ఒక 2 రెసిపీలు అయితే చేశాను. పుదీనా రైసు, వెజిటేబుల్ రైస్ చేశానన్నమాట. 2 కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే పుదీనా రైస్ ఈ ప్రాసెస్లో చేసి తినటం ఫస్ట్ టైమే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అసలు ప్రాసెస్ ఏంటంటే, పుదీనా ఉంటుంది కదా, పుదీనాలోనే అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ చేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసి, ఇంకా ఆల్రెడీ ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేసేయాలి. వేసి ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది పచ్చి స్మెల్ పోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా అయినప్పుడు రైస్ అనేది వేసేసి మనకు తగినంత సాల్ట్ అనేది వేసేసుకుంటే పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్. నేనైతే ఈ రెసిపీని యూట్యూబ్లో చూసి అయితే అసలు ట్రై చేయలేదు. నేను మా హస్బెండ్ చేయడం చూసి నేను ట్రై చేశాను. మా ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది కదా, టేస్ట్ ఉండదేమో అని చెప్పి అయితే అస్సలు అనుకోవద్దు. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. అసలు ప్రాసెస్ ఏంటంటే, పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ 3 కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే వేసి, టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం అయితే వేసి, కారం కూడా కొంచెం ఆ స్మెల్ అది పోయినంత వరకు ఫ్రై చేసి, ఇంకా రైస్ అయితే వేసి, రైస్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే ఈ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే వారానికి 2 నుంచి 3 సార్లు అయితే ఇంట్లో ఈ వెజిటేబుల్ రైస్ అనేది చేస్తూ ఉంటాను. 3 వెజిటేబుల్స్ కలిపి ఇంట్లో కర్రీ చేస్తే ఎవ్వరు కూడా ఇష్టంగా తినరు. బట్ ఇలా చేయటం వలన అందరూ కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.